ఇది ఒక్క కప్పు తీసుకుంటే చాలండి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో సహజంగానే వెచ్చదనాన్ని పెంచి ఈ చల్లగాలుల నుంచి మనకి కొంత ఉపశమనం లభిస్తుంది. జాయింట్ పెయిన్స్, కోల్డ్ లాంటి అనేక రోగాల నుంచి కూడా ఇది మంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. పెద్దలు, పిల్లలు అందరూ ఇష్టంగా తాగే ఈ రాగి సూపు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి. అది వేడెక్కిన తర్వాత సన్న తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, కొద్దిగా క్రష్ చేసిన స్వీట్ కార్న్ ఇంకా బఠానీ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటిని కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసి వాటిని చక్కగా మరగనివ్వండి. అది మరిగే లోపల 2 స్పూన్ల రాగి పిండిని తీసుకొని దానిలో చల్లటి నీళ్లు పోసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని కలుపుకోండి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, సొంటి పొడి ఇంకా కొద్దిగా పెప్పర్ పొడి కలిపేసి బాగా కలుపుకోండి. బాగా మరిగిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమ్మకాయ కంపల్సరీగా పిండుకోండి. నిమ్మకాయ వల్ల మంచి రుచి వచ్చింది. నిమ్మకాయ పిండుకొని తీసుకున్నట్టయితే వేడి వేడిగా సూప్ రెడీ. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.